హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ 2024 ఎగ్జామ్ రిజల్ట్స్కి సంబంధించి ఎన్టీఏ అయితే ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేసింది. సో మనందరికీ తెలిసిందే 2-3 డేస్ నుంచి ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ పైన ఉన్న డౌట్స్ కావచ్చు, లేదంటే ఈ స్కామ్ అని చెప్పి, పేపర్ లీక్ అని చెప్పి స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, చాలా ఫైట్స్ అయితే చేస్తున్నారు. దీనికోసం ఒక క్లారిటీ ఇవ్వాలి, ఎంక్వైరీ జరగాలి అని చెప్పి దీనికి సంబంధించి ఎన్టీఏ రెస్పాండ్ అయ్యి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. సో క్లారిటీ అయితే ఏమి ఇవ్వలేదు. సో ఇవ్వాలి అన్నట్లుగా ఏదో పైన అయితే చెప్పి ఈ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో దీంట్లో మనకి ఒక 5 పాయింట్స్ గురించి వీళ్ళు క్లారిటీ ఇస్తున్నట్లుగా అయితే మెన్షన్ చేశారు. ఒక 5 పాయింట్స్ గురించి, ఇంకా ఒక పాయింట్ గురించి అసలు దీంట్లో ఏమీ మెన్షన్ కూడా చేయలేదు. సో అదేంటి అనేది కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ని, సో నీట్ రాసిన ప్రతి స్టూడెంట్ కావచ్చు, పేరెంట్ కావచ్చు, మీరు ఈ నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్లో ఎటువంటి ఇష్యూను ఫేస్ చేశారు, ఎగ్జామ్స్ టైంలో ఏదైనా ఇష్యూని ఫేస్ చేశారా, చేయలేదా, మీకు కూడా టైం వేస్ట్ అయిందా, అవ్వలేదా, అసలు ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దాని ద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను ఏ స్టేట్ నుంచి ఏ స్టూడెంట్ ఏమి ఇష్యూ ఫేస్ చేశాడు అనే విషయాలు అయితే తెలుసుకుంటారు. సో ఇక ఈ ప్రెస్ రిలీజ్ మనకి 6th జూన్ అంటే నిన్న రిలీజ్ చేశారు, నిన్న నైట్. ఆల్రెడీ దాన్ని మన గ్రూప్స్లో ఇమీడియట్గా షేర్ కూడా చేయడం జరిగింది. సో దీంట్లో మెన్షన్ చేసిన 5 పాయింట్స్ ఏంటి అంటే, నీట్ 2024 కట్ ఆఫ్కి సంబంధించి వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ప్రతి సంవత్సరం కాంపిటీషన్ అనేది పెరుగుతుంది, స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. అందుకే ఈ సంవత్సరం నీట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇంక్రీజ్ అయ్యిందని అయితే మెన్షన్ చేశారు. సో ఈ నీట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి అంటే, నీట్ రాసిన ప్రతి స్టూడెంట్స్ కూడాను వాళ్ళ క్యాస్ట్ని బట్టి మినిమం కొంత మార్క్స్ వస్తే వాళ్ళు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు, అంటే క్వాలిఫై అవుతారు. సింపుల్గా చెప్పాలంటే ఈ నీట్ ఎగ్జామ్లో పాస్ అయ్యే మార్క్స్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకి ఈ సంవత్సరం 164 మార్క్స్ అనేది ఉంది, చాలా ఎక్కువగా అయితే పెరగడం జరిగింది. సో ఈ కట్ ఆఫ్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు, ఏ ఇయర్లో ఎట్లా డిసైడ్ అయింది అనేది ఇక్కడ డేటా ఇచ్చారు రిఫరెన్స్గా. ఈ ఒక్క దాంట్లోనే క్లియర్ రిఫరెన్స్ డేటా ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకి యావరేజ్గా అవుట్ ఆఫ్ 720 మార్క్స్లో యావరేజ్గా క్వాలిఫైయింగ్ అయిన మార్క్స్ ఎన్ని అనేది అయితే తీస్తారనమాట. సో ఆ మార్క్స్ని బేస్ చేసుకొని క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి మార్క్స్ని డిసైడ్ చేస్తారు. సో 2022 ఇయర్లో మనకి 297 మార్క్స్ అనేది యావరేజ్గా వస్తే దానికి పర్సంటేజ్ చేసినప్పుడు 147 మార్క్స్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్గా ఉంది. 2021లో 138 క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే 2022లో 117 మార్క్స్, 2023లో 137 మార్క్స్, 2024లో 164 మార్క్స్. సో ఈ విధంగా ఈ డేటాను అయితే టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో కట్ ఆఫ్ ఎందుకు ఇంక్రీజ్ అయిందని చెప్పి సింపుల్గా చెప్పేశారనమాట. సో రెండవ విషయం పైన దేనిపైన క్లారిటీ ఇచ్చారంటే, కాంపన్సేటరీ మార్క్స్ ఫర్ లాస్ ఆఫ్ టైం. అంటే కొన్ని సెంటర్స్లో స్టూడెంట్స్కి ఎగ్జామ్ టైం అనేది, అంటే వాళ్ళు ఎగ్జామ్ టైం లాస్ అయిందంట. సో ఆ లాస్ అయినందుకు వాళ్ళకి కాంపన్సేషన్గా కొన్ని మార్క్స్ ఇచ్చారంట. సో ఎలా ఇచ్చారు అంటే, సో ఇక్కడ చూడొచ్చు మనకి పంజాబ్లో కావచ్చు, హర్యానా, ఢిల్లీ అండ్ ఛత్తీస్గఢ్లో కొంతమంది స్టూడెంట్ రిట్ పిటిషన్స్ని ఫైల్ చేశారంట, మాకు టైం వేస్ట్ అయింది అని చెప్పి. అందుకు గాను వీళ్ళు ఏం చేశారు అంటే, ఆ టైం వేస్ట్ అయినందుకు కాంపన్సేట్గా గ్రేస్ మార్క్స్ అనేది ఇంక్రీజ్ చేశారు. డిస్కస్ చేసాం కదా ఇంతకుముందు, బాగా ఇష్యూ అయింది 718, 719 మార్క్స్ ఎలా వచ్చాయి అని చెప్పి. ఆ 718, 7 మార్క్స్ అనేది ఈ కాంపన్సేటరీ మార్క్స్ యాడ్ చేసినందుకే వచ్చాయంట. సో ఇది ఎలా యాడ్ చేశారు అంటే, మనకి 2018లో క్లాట్ ఎగ్జామ్ అని ఒకటి జరిగింది, అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. సో ఆ క్లాట్ ఎగ్జామ్లో స్టూడెంట్స్ ఇష్యూస్ అనేది ఫేస్ చేశారు. ఇలాగే వాళ్ళ టైం అనేది వేస్ట్ అయింది వేరియస్ రీజన్స్ వల్ల. సో నెట్ ప్రాబ్లం వల్లనో, కంప్యూటర్ ఎర్రర్ వల్లనో, షట్ డౌన్ అవ్వడం వల్లనో, లేదంటే ఇంకా ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్ అంటే అప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వల్ల అయ్యింది. సో అలా అయినప్పుడు ఏం చేశారు అంటే, స్టూడెంట్ అక్యూరసీ ఏ విధంగా ఉంది అంటే, ఒక టైం పీరియడ్లో తను ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇస్తున్నాడు, ఎన్ని రాంగ్గా ఇస్తున్నాడు అనేది క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకు వేస్ట్ అయిన టైంలో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టగలిగేవాడు, ఎన్ని రాంగ్గా పెట్టగలిగేవాడు అని చెప్పి అప్పుడు మనకి ఈ గ్రేస్ మార్క్స్ అనేది యాడ్ చేశారు. సో అది 2018లో, అది కూడా క్లాట్ ఎగ్జామ్కి అనమాట. సో మన నీట్ ఎగ్జామ్ కూడా అదే అప్లై చేయాలి అని చెప్పి మనకి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు, అంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చి అందరి స్టూడెంట్స్కి తెలిస్తే, ఇక్కడ ఎవరైతే ఫైల్ చేశారో వీళ్ళకి కాకుండా ఇంకా చాలామంది స్టూడెంట్స్కి కూడా టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది స్టూడెంట్స్ టైం వేస్ట్ అయిందని చెప్తున్నారు. సో వీళ్ళు కూడా ఫైల్ చేసేవాళ్ళు, వీళ్ళకి కూడా గ్రేస్ మార్క్స్ యాడ్ అయ్యేవి కదా. సో అలా అయితే చేయలేదు.
బట్ ఎవరైతే స్టూడెంట్స్ ఫైల్ కంప్లీట్ చేశారో వాళ్ళ సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేసి వాళ్ళకి గ్రేస్ మార్క్స్ అనేది యాడ్ చేశారంట. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ అనేది 1 బై 1 అంటే ఒక్కో స్టూడెంట్ పేపర్ పైన ఉంటుందా? అంటే ఆ స్టూడెంట్ ఎంత టైంలో ఒక క్వశ్చన్ బబుల్ చేశాడు, ఎంత టైంలో ఒక ఆన్సర్ బబుల్ చేశాడు అనేది ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఇది మాన్యువల్ ఎగ్జామ్. ఒక్కో స్టూడెంట్ పైన ఒక్కో కెమెరా అయితే సపరేట్గా ఉండదని నా ఒపీనియన్. సో తను ఎంత టైంలో ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశాడు అనేది అక్యురేట్గా తెలియడం కష్టం అని అయితే నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా ప్రతి స్టూడెంట్ ఎవరైతే స్టూడెంట్స్ ఏ ఎగ్జామ్ సెంటర్లో అయితే టైం వేస్ట్ అయిందో వాళ్ళ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళకి తగ్గట్టుగా గ్రేస్ మార్క్స్ ఇచ్చాము, అందుకే 718, 719 మార్క్స్ వచ్చాయని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఇదొక పాయింట్. ఇక థర్డ్ వన్ వచ్చేసి నీట్ యూజీ ఎగ్జామ్లో టాపర్స్ గురించి అనమాట. అంటే మన అందరం డిస్కస్ చేసాము 67 మెంబర్స్కి 720 అవుట్ ఆఫ్ 720 ఏ విధంగా వస్తాయి. వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్, టాప్ 3లోనో టాప్ 4లోనో టఫెస్ట్ ఎగ్జామ్ అనమాట నీట్. దీంట్లోనే అవుట్ ఆఫ్ 720కి 67 మెంబర్స్కి ఎలా వస్తాయి అనేది మనందరం రైజ్ చేసిన పాయింట్. అయితే దీనికి వీళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే మనకి 2023వ సంవత్సరంలో దాదాపు 2,38,000 మంది ఎగ్జామ్ రాశారు. 2024లో ఆ నెంబర్ అనేది 23,33,000కి ఇంక్రీజ్ అయింది. సో న్యాచురల్గా స్టూడెంట్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు హై స్కోర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి వీళ్ళు మెన్షన్ చేశారు. సో అయితే దీంట్లో మనకి ఎన్టీఏ వాళ్ళకి 13,373 మెంబర్స్ ఛాలెంజ్ చేశారనమాట ఈ ఆన్సర్ కీ పైన. అది ఎందుకు అంటే ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఒకలాగుంది, న్యూ ఎన్సీఆర్టీలో ఒకలాగుంది అని చెప్పి అందరికీ ఉన్న డౌట్ కోసం 13,000 ఛాలెంజెస్ అయితే వచ్చాయి. సో వాటిని వాళ్ళ ఎక్స్పర్ట్స్ రివ్యూ చేసి వాళ్ళకి 2 ఆప్షన్స్ అనేది కరెక్ట్ అని చెప్పి వాళ్ళకి మార్క్స్ అనేది యాడ్ చేశారంట. సో అయితే దీనివల్ల దీంట్లో 67 మెంబర్స్ ఎవరైతే 720 మార్క్స్ తెచ్చుకున్నారో దాంట్లో 44 మెంబర్స్కి ఈ ఆన్సర్ బోనస్ మార్క్స్ ఇవ్వడం వల్ల 720 వచ్చాయంట. లేదు అంటే వాళ్ళకి 720 రాకుండా ఉండేదంట. అండ్ అలాగే 6గురికి ఎవరైతే ఉన్నారో ఈ 720 మార్క్స్ వచ్చిన 6 మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం వల్ల 720 మార్క్స్ వచ్చాయంట. సో ఇదైతే వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక 4th పాయింట్ వచ్చేసి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆన్ 14th, 6th అండ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్. అంటే 4వ తారీఖు ఎగ్జామ్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు కదా, దాని గురించి అండ్ ఇలా ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది అని చెప్పి 4th పాయింట్లో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 30 రోజుల్లో 23 లక్షల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ డేటాని ఎన్టీఏ మేనేజ్ చేయగలిగి రిజల్ట్స్ అనౌన్స్ చేయగలిగిందంట. సో మనకి 2024 జేఈ మెయిన్స్ ఏదైతే ఉందో అంటే ఈ జేఈ మెయిన్స్ని కూడా ఎన్టీఏనే చూసుకుంటుంది. సెక్షన్ 1ని కేవలం 11 డేస్లో అనౌన్స్ చేశారంట రిజల్ట్స్ని. సెషన్ 2ని అంటే కంబైన్డ్ విత్ సెషన్ 1 అంటే సెషన్ 1తో కలిపి సెషన్ 2ని కేవలం 15 డేస్లో రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారంట. సో అలాగే మన నీట్ ఎగ్జామ్కి సంబంధించిన దాన్ని కూడా 23 లక్షల మంది ఉన్నారు. సో మేము కేవలం 30 డేస్లో చేయగలిగాము అని అయితే చెప్తున్నారు. సో వీళ్ళ ఎఫిషియన్సీ ఏంటి అనేది దీంట్లో మెన్షన్ చేశారనమాట. అలాగే వీళ్ళ ట్రాన్స్పరెన్సీ అంటే వీళ్ళు ఎంత జెన్యున్గా ఉంటున్నారు అనేది చెప్పేది, స్టూడెంట్స్కి ఈ ఎన్టీఏకి మధ్య ఎంత కమ్యూనికేషన్ ఉంటుంది అనేది వీళ్ళు ప్రతిదీ కూడాను ముందే ఇన్ఫామ్ చేస్తున్నారంట. ఎలా అంటే క్యాండిడేట్స్కి ఎగ్జామ్ ఏ సిటీలో ఉంటుందని చెప్పి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ద్వారా చెప్పారంట. సో అలాగే మనకి స్కాన్డ్ ఓఎంఆర్ కాపీస్ అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉండే విధంగా వెబ్సైట్లో ఉంచడం కావచ్చు. అదేవిధంగా ఆన్సర్ కీకి సంబంధించి ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని రైజ్ చేయొచ్చు అని చెప్పడం కావచ్చు. అండ్ ఫైనల్ ఆన్సర్ కీ ఏదైతే ఉందో అది కూడా అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం కావచ్చు. అండ్ మెయిల్స్కి ఓఎంఆర్ని సెండ్ చేయడం కావచ్చు, లేదంటే స్కోర్ కార్డ్ని సెండ్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడాను స్టూడెంట్స్కి అప్డేట్స్ ఇస్తూనే స్టూడెంట్స్కి చెప్తూనే వస్తున్నట్లుగా వీళ్ళైతే దీంట్లో మెన్షన్ చేశారు. సో ఇక 5th వన్ వచ్చేసి రిగార్డింగ్ అన్ఫెయిర్ మీన్స్ అంటే ఎవరైతే ఫోర్జరీకి పాల్పడ్డారో పేపర్ లీక్ పాల్పడ్డారో అని చెప్పి మనకైతే వస్తున్నాయి కదా. సో దానికి సంబంధించి వీళ్ళు రెస్పాండ్ అయ్యారనమాట. ఈ ఎన్టీఏ అనేది కేసుని రిజిస్టర్ చేసిందంట. అండ్ అదేవిధంగా స్టేట్ పోలీస్ నుంచి కూడా కంప్లైంట్ అనేది ఫైల్ అయిందంట. అయితే దానికి సంబంధించి ఎన్టీఏ నుంచి సపోర్ట్ అనేది ఉంటుంది అని అయితే వీళ్ళు దీంట్లో చెప్పారు. అండ్ అలాగే ఇక్కడ కానీ చూస్తే మనకి అవుట్కమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అఫర్సెట్ కేసెస్ ఈజ్ అవైటెడ్ అని పెట్టారు. సో కేస్ ఈజ్ అవైటెడ్ అంటే ఏంటి? సో ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అవ్వకుండానే రిజల్ట్స్ అనౌన్స్ చేశారా? సో దీని మీద అయితే నాకు డౌట్ ఉంది. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు May 6th రోజున ఈ పేపర్ లీక్కి సంబంధించి మేము ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేశాము.
అంటే సోషల్ మీడియాలో వస్తున్న పేపర్ లీక్‌కి సంబంధించి అవన్నీ ట్రూ గాదు. అవన్నీ ఫాల్స్ అని చెప్పి వీళ్ళు ఒక స్టేట్మెంట్ అంటే ఒక ప్రెస్ రిలీజ్ అనేది చేశారు రోజు. సో అదే ఇంటిగ్రిటీని, అదే స్టాండర్డ్స్‌ని మేము మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పి. సో ఇక్కడ ఎక్కడ కూడాను వాటికి సంబంధించిన రిఫరెన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన యాక్చువల్ డేటా కావచ్చు, అసలు ప్రూఫ్స్ లాగా అయితే దీంట్లో ఏమీ మెన్షన్ చేయలేదు. రిట్ పిటిషన్స్ పెట్టారు అంటున్నారు. ఎంతమంది పెట్టారు? ఎక్కడ పెట్టారు? అండ్ అదేవిధంగా ఏ సెంటర్స్‌లో టైం వేస్ట్ అయింది? ఏ స్టేట్స్‌లో ఉన్నాయి అవి? ఎంతమంది స్టూడెంట్స్‌కి టైం వేస్ట్ అయింది? సో ఈ డేటా అంతా కూడాను వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఏదో మనందరం అడుగుతున్నాము కాబట్టి చెప్పాలి అన్నట్లుగా పైన చెప్పి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు గానీ, దీనికి సంబంధించి ఇదేది కూడా సాటిస్ఫైడ్‌గా అయితే మనకు లేదు. చెప్పాలి అన్నట్లుగా చెప్పారు. బట్ నో ప్రూఫ్స్, నో డేటా అనమాట. ఇదైతే నాకు అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. సో దీనికి సొల్యూషన్ ఏమి అనుకుంటున్నారు అంటే మీ మైండ్‌లో ఏముందనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో ఎన్‌టీఏ అయితే ఎప్పటికీ ఒప్పుకోదనమాట. మేము తప్పు చేశాము లేదంటే ఏంటి అనేది. సో ఓకే, ఇవన్నీ నిజమా కాదా అనేది పక్కన పెడితే ప్రాపర్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తే స్టూడెంట్స్ గాని, పేరెంట్స్ గాని ఒక పీస్‌ఫుల్ అనేది ఉంటుంది. పీస్ అనేది ఉంటుంది. లేదంటే ఏమవుతుంది అనేది కూడా తెలియదు. ఒక విషయం వీళ్ళు మెన్షన్ చేయంది ఏంటి అంటే నీట్ రిజల్ట్స్‌ని చెక్ చేసినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైనల్ ఆన్సర్ కీలో 500 మార్క్స్ వస్తే రిజల్ట్స్ డౌన్లోడ్ చేసినప్పుడు 100, 200 మార్క్స్ అయితే వచ్చాయి. సో అలా ఎందుకు వచ్చింది అనేది కూడా వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఈ ప్రెస్ రిలీజ్‌లోనే అసలు మెన్షన్ చేయలేదన్నమాట. సో ఎన్‌టీఏ అయితే క్లారిటీ ఇవ్వాలి అన్నట్లుగా ఏదో క్లారిటీ ఇచ్చింది. బట్ దీంట్లో క్లారిటీ ఏముందో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మళ్ళీ అయితే మనం డిస్కస్ చేసుకుందాము.